సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల నిరుద్యోగులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వచ్చినామని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు. గతంలో రాహుల్ గాంధీని ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా ఓయూకు పోయి ఏదో డ్రామాలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పించి ఈ చిక్కడపల్లి లైబ్రరీకి రావాలని నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఏమి నెరవేర్చిందో మీరు ఒకసారి చూపెట్టాలని చెప్పేసి కూడా నిరుద్యోగులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా చిక్కడపల్లికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇంద్రనాయక్ గారు కూడా ఉన్నారు, నిరుద్యోగుల తరపున చాలా రోజులుగా పోరాడుతున్నటువంటి వ్యక్తి. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల పట్ల ఇమీడియట్గా నెరవేర్చాలన్నటువంటి ఆ భావన సైతం కూడా చాలా సందర్భాల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నటువంటి ఇంద్రనాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిది, నిన్న ఒక పక్కన ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి కూడా ధైర్యం చేయనటువంటి విధంగా రేవంత్ రెడ్డి ధైర్యం చేసి 20 ఏళ్ల తర్వాత ఒకసారి వచ్చిండు అన్నటువంటి ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సో ఆయన రాకని ఆయన మాట్లాడినటువంటి మాటలని ఏ విధంగా చూస్తారు? ఓయూకి రేవంత్ రెడ్డి రావడం మంచి విషయం. ఎందుకంటే 2 దశాబ్దాల తర్వాత రేవంత్ రెడ్డి గారు రావడం చాలా మంచి విషయం. కానీ ఇంత నిర్బంధం మధ్య, కంచెల మధ్య నిరుద్యోగులు నిర్బంధించి పోలీస్ పహారాలు బందోబస్తు పెట్టి రావాల్సిన అవసరం ఏముంది? ఇలా ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజాపాలన మీరే అంటున్నారు కదా, ఇది ప్రజాపాలన పోలీస్ రాజ్యమా? ఎందుకంటే ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు నిరుద్యోగులు ఉన్నారో ఇవాళ మా సమస్యలు ఉన్నాయని చెప్పుకునే ప్రయత్నం ముందేసే భాగంగా వెళ్తుంటే మమ్మల్ని ప్రివెంటివ్ కస్టడీ అరెస్ట్ చేసుకొని ఇలా స్టేషన్లో తిప్పుకుంటా ఉన్నారు. ఏందన్నా ఏం చేసాము తప్ప అంటే, లేదు మీకు ఆహ్వానం లేదు, మీరు మాట్లాడవద్దు, మీరు మాట్లాడితే తప్పుదోవ పట్టిస్తారు పిల్లల్ని చెప్పేసి మాట్లాడుతారు. ఇలా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే అబద్ధాలు ఆడుతున్నారే. ఇలా గత ప్రభుత్వం 11,000 నోటిఫికేషన్ ఇచ్చి, అంటే గత ప్రభుత్వం 60,000 ఉద్యోగాలను మీరు ఇచ్చిన అని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతారు. దాన్ని మేము ఖండిస్తే తప్పులేదు. కానీ ఇలా మీకోసం కష్టపడ్డ వ్యక్తులు మీకోసం అంటే నిరుద్యోగుల కోసం మాట్లాడుతుంటే మమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకోటన్నా, ఇవాళ ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ 2 సంవత్సరాలు మేము అడుగుతున్నాం కదా, 2 సంవత్సరాలుగా మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు అశోక్ రండి, చిక్కడపల్లికి రండి, మా బాధలు, మా హాస్టళ్ళు, వసతులు చూడని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నామే. మరి ఇక్కడ రాని రేవంత్ రెడ్డి గారు ఓయూకి వెళ్ళడానికి ప్రధాన కారణం మంచి ఉద్దేశం అంటే మంచిదే, కానీ దాని వెనక దురుద్దేశం ఉందని నా భావన. ఎందుకంటే ఇవాళ ఓయూలో కొత్త ఓటర్లు ఉన్నారు, స్థానిక సంస్థలు దగ్గరలో ఉన్నాయి. ఇవాళ ఎట్లా నిరుద్యోగులు మనల్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇలా ఓయూకి వెళ్ళారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇలా మీరు నిజంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇంత పోలీసులు ఇంత పహారా పెట్టాల్సిన అవసరం లేదు, ఇంత కంచెలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి కంచెలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే నిర్బంధ పాలనలో నిన్న చూసాము. ఎందుకు ఏం పెట్టాల్సిన అవసరమే ఉంది? ఏం తప్పు చేశాం మేమని? ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? ఏం అడుగుతున్నాం మిమ్మల్ని? నోటిఫికేషన్లు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మీరే అన్నారు కదా, మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా, నిరుద్యోగ భృతి ఇస్తాను కదా, ఎక్కడికి పోయినాయి? అన్ని అబద్ధ హామీలు, అబద్ధ మాటలు, తప్పుడు ప్రచారాలు. ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తారు, ఎవరైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందో, ఇవాళ ఇంటెలిజెన్స్ ఎట్లా తగిలిందంటే, ఇవాళ బీజేపీలను ముట్టడి చేస్తే సిపిఎల్ను అరెస్ట్ చేస్తారు, సిపిఎల్ను ముట్టడి చేస్తే ఇలా బీఆర్ఎస్ అరెస్ట్ చేస్తారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఘోరంగా విఫలమైందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాం. ఒక పక్కన ఆయన నిన్ననే ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు కూడా మేము కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత మేము కూడా కేటాయించినప్పటికీ కూడా అది తక్కువే అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా చదువు పైన ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, డెవలప్ అవుతారు అన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో ముఖ్యంగా ఆయన నిరుద్యోగులను ఉద్దేశిస్తూ కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. మేము ఇంకా 1,00,000 ఉద్యోగాలను 2.5 సంవత్సరంలో ఖచ్చితంగా కూడా కల్పిస్తామన్నటువంటి భావన కూడా వ్యక్తపరచడం జరిగింది కదా. సో ఆయన నిరుద్యోగుల పట్ల కానీ ఉద్యోగాల పట్ల ఆయన కొంత నమ్మకంగా లేరన్నటువంటి భావన మీకు ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు నిన్న ప్రసంగంలో, నేను కూడా విన్నా, డబ్బులు లేవు నా దగ్గర, పంచడానికి భూములు లేవు అని చెప్తున్నాడు. మరి 1,000 కోట్లు నేను అభివృద్ధికి ఇస్తా అని చెప్పి అంటున్నారు. మరి 1,000 కోట్లు అభివృద్ధికి ఇచ్చిన తర్వాత, చదివిన తర్వాత మేము ఏం చేయాలన్నా? నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వట్లేవు కదా, ఉద్యోగాలు లేవు కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 4,25,000 ఉంటే, ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే కనీసం భర్తీ చేయలేని పరిస్థితి. ఇవాళ మీరు విద్యకు నేను 7% దాన్ని 15% తీసుకొస్తా అని చెప్పేసి మేనిఫెస్టో పెట్టారా? పెట్టలేదు కదా. ఇలా విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కదా, విద్యాశాఖ మంత్రిగా మీరు ఉన్నప్పుడు ఆ జియోలు అక్కడే ఇచ్చుంటే బాగుంటుంది కదా. అక్కడే ఆ స్టేజ్ పై నుంచే ఇవాళ ఓయూ అభివృద్ధి కోసం 1,000 కోట్లు ఇస్తున్నారని చెప్పేసి జియో జారీ చేయి ఉంటే మేమే కదా మిమ్మల్ని పల్లకి మోస్టర్లో. ఇలా ఏంటంటే అబద్ధం. మళ్ళీ వస్తా, ఎప్పుడు మళ్ళీ నేను డిసెంబర్కి వస్తా, అప్పుడు నేను మొత్తం
ఏదైతే పత్రాలు అన్నీ పెట్టుకొని వస్తా అప్పుడు ఒక్క పోలీసు కూడా క్యాంపస్ ఉండడానికి వీలేదని చెప్పిన వ్యక్తి మీరు ఇవాళ ఎందుకున్నారు మరి? అంటే మీకు తెలుసు అంటే నేను నిర్బంధాల మధ్యనే వచ్చిన అంటే మా స్వేచ్ఛను హరించారు కదా. అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏమనంటే ఇవాళ నేను చెప్పిన మాటలు అబద్ధాలని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. అయినా వాళ్ళు అబద్ధాన్ని కూడా నిజం చేసే ప్రయత్నంలో భాగంగా తప్పుడు ప్రయత్నాలు ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ నోటిఫికేషన్ ఎక్కడిచ్చారు వీళ్ళు? ఎక్కడిచ్చారు? 2 లక్షల ఉద్యోగాలు మొయిడేడాలు అన్నారు. మరి 2 సంవత్సరాలు అవు వస్తుంది. ఇప్పుడు దాకా 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. మీరు మరి ఏం మాట్లాడుతున్నారు? ఇలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి గొప్పగా మాట్లాడారు. ఓయూ గురించి కూడా గొప్పగా మాట్లాడారు. చాలా మంచి విషయం. కానీ ఇలా ఓయూ విద్యార్థులకు కానీ నిరుద్యోగుల భవిష్యత్తు గురించి అని ఏం హామీ ఇచ్చారు? ఎంతసేపు స్థానిక సంస్థల ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్లో నిరుద్యోగులు ఎట్లా వాడుకోవాలని ఇది చేస్తున్నారు. కానీ వాళ్ళ ఉద్యోగాల గురించి కానీ వాళ్ళ విద్య గురించి కానీ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో 800 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కొన్ని శాఖల్లో అధ్యాపకులు లేరు, ప్రొఫెసర్లు లేరు, ల్యాబ్ టెక్నీషియన్ లేరు. వాళ్ళ గురించి మనం మాట్లాడారా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలవాలి, స్థానిక సంస్థలు ఎట్లా గెలవాలని ఒక ఆలోచన తప్ప మీరు వాళ్ళ మీద కానీ చిత్తశుద్ధితో కానీ పనిచేయడం లేదు. అంటే ప్రభుత్వం పట్ల నిరుద్యోగులందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. తిరిగేటువంటి ఒక 10-15 మంది మాత్రం రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కేవలం రాజకీయాల కోసం వాళ్ళు మీడియా ముంగట కనపడడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు మాట్లాడతారు. సో వాళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు గత ప్రభుత్వం రావడానికి ఈ 10 మంది ఏవైతే ఉన్నారు బయట కనబడుతున్నారో వాళ్ళు బస్ యాత్రలు చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం మారుమూల తండాలో గూడాలు తిరిగిన వాళ్ళు. అప్పుడు మాకు నిజంగా టీవీల ముందు కనబడాలి, టీవీల మీద ఉండాలనుకుంటే గత ప్రభుత్వంలో అంతకుమించి నిర్బంధ పాలనలో మేము బస్ యాత్రలు చేసినాం కదా. అప్పుడు దాదాపు 2 సంవత్సరాలు చూసినాం మేము. ఇప్పుడు చేస్తారేమో, సంవత్సరం ఆగిన తర్వాత చేస్తారేమో చేసి మేము చూసి విసుగొచ్చి బయట వస్తున్నాం. కానీ ఇవాళ ఎవరైతే మా గురించి మాట్లాడుతున్నారో చెనగాని దయాకర్ లాంటి వాళ్ళు కానీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళకి ఎంతసేపు పదవులు వాళ్ళకు ఉద్యోగాలు సరిపోతాయి. మా గురించి వాళ్ళకి అవసరం లేదు. ఎంతసేపు వాళ్ళకి పదవులు, మంత్రి పదవులు వస్తే చాలు. కానీ మా గురించి ఆలోచించే వ్యక్తులు కానీ వాళ్ళు కారు.